శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి సాధన రహస్యం సర్వసిద్ధాంత సౌరభాది బహుగ్రంథకర్తలు శ్రీరామకృష్ణాశ్రమములు బాపట్ల భీమునిపట్నం. సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాములు వారు తమ శిష్యురాలు శ్రీ మాతాజీ త్యాగీశానందపురి వీరికి వ్రాసినటువంటి లేఖలు. 15వది రాజయోగం ప్రాణాయామం. మాతాజీ సోదరి, ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి అంటే, దానిలో ఉండే అనుభవాలను సులభంగా పొందాలంటే ప్రాణాయామ విధానం చాలా మంచిదని చాలామంది పిచ్చి అపోహ కలిగి ఉంటారు. మనలో కుండలిని అనే శక్తి ఒకటి ఉన్నదని, అది నిద్రపోతూ మూలాధారం అనే చక్రం దగ్గర ఉంటుందని, రేచక పూరకాల ద్వారా ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో అప్పుడు సర్పం లాంటి ఆ కుండలిని శక్తికి ఉద్రేకం కలిగి వేడెక్కి సుషుమ్నా అనే నాళం గుండా పైకి ఎక్కిన కొద్దీ అనేక విధాల అనుభవాలు కలుగుతుంటాయని, అది ఎప్పుడైతే సహస్రారంలోకి చేరుకుందో అప్పుడు వర్ణశక్యంగా ఆనందంలో మునిగి సమాధిని ఆ సాధకుడు పొందుతాడని శాస్త్రాలు, అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఆ మాట నిజమే, కానీ ఆ కుండలిని ప్రకోపం అనేది అంత సులభం కాదు అనే రహస్యం గ్రహించరందరూ. కుండలిని ప్రాణాయామాలు త్యాగం కావాలి అనే శాసిస్తుంటే జ్ఞాన మార్గం కంటే, సర్వం ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అనే భక్తి యోగం కంటే చాలా సులభం అనిపిస్తుంది. అంతేకాక కుండలిని ప్రబోధంలో ఉండే అనుభవాలు వినటానికి చాలా ఆకర్షవంతంగా ఉంటాయి. కాబట్టి సాధన అంటే వెంటనే ఈ ప్రాణాయామం అని, కుండలిని ప్రకోపమని, షట్చక్ర భేదనం అని చాలామంది తీర్మానం చేసుకుంటూ ఉంటారు. మోక్షానికి ఇదే సాధన అనుకోవటం తప్పు. అంతేకాదు, ఈ ప్రాణాయామం మోక్షాన్ని ఇస్తుంది అని అనుకోవటం కూడా తప్పే. అయినా ప్రాణాయామ అభ్యాసం వల్ల నాడీ శుద్ధి కలిగి ధ్యాన నిమగ్నతకు ఎక్కువ అవకాశం కలుగుతుంది. కాబట్టి నీవు కొంచెం దీని రహస్యం కూడా తెలుసుకుని ఉండాలి. అందుచేత ఈ ఉత్తరంలో ప్రాణాయామాన్ని గురించి కొంచెంగా చర్చిస్తాను, చూడు. ప్రాణాయామం అంటే అసలు అర్థం ఏమిటి అని చూస్తే చాలా భేదభావాలు పండితుల్లోనూ అనుభవజ్ఞుల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రాణ అంటే వాయువు. ఈ వాయువును మనం అనుక్షణం పీలుస్తూ ఉంటాం. ఆ వాయువులో భాగంగా ఉండే ప్రాణవాయువే మనకు ప్రాణాధారం. కాబట్టి మనం పీల్చే వాయువులో ఉండే ప్రాణవాయువును లోపల నిరోధించి అది ఎక్కువగా మనకు ఉపయోగపడేటట్లు చేయటం ప్రాణాయామం అంటారు కొందరు. మనలో కుండలిని అనే శక్తి ఉంది. మూలాధారంలో ప్రాణాయామంలో భస్త్రికా విధానం చేత లేక కేవల కుంభకం చేత వేడెక్కించి ఆ కుండలిని రేకెత్తించి వీణకు మెట్లులాగా వెన్నెముకలో గల 6 చక్రాలను దాటించి సహస్రారం అనే శిరస్సులోని చక్రంలోకి ఆ కుండలిని చేర్చటం ప్రాణాయామం అంటారు మరికొందరు. అలా ప్రాణ అంటే ఈ ప్రాణవాయువు కానే కాదు. ప్రాణం అంటే అసలు జగత్తుకంత ఆధారమై జీవత్వానికి మూలాధారమైన శుద్ధ మాయయే ప్రాణ శబ్దార్థం. దాన్ని నిరోధించటం ప్రాణాయామం అంటారు ఇంకా కొందరు. వీళ్లే కాక ఇంకా అనేక రకాల దీన్ని నిర్వచన చేస్తూ ఉంటారు. వీటిని గూర్చి ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనం గాలిని ముక్కు రంధ్రాల ద్వారా పీలుస్తున్నాం. ఆ గాలి కుత్తుక రంధ్రం గుండా రొమ్ము, ఎముకల మధ్యలో ఉన్న ఊపిరితిత్తుల్లోకి పోతుంది. అక్కడ ఆ ఊపిరితిత్తులకు తేనెపట్టు గూళ్ళ లాంటి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ గూళ్ళన్నీ ప్రక్కనే ఉన్న గుండెకాయ నుండి వచ్చిన నల్ల రక్తంతో నిండి ఉంటాయి. గుండె అంటే విని ఉంటావనుకుంటాను. క్రిందికి వంగి ఉన్న తామర మొగ్గలాంటి ఆకారం కలిగి మన గుప్పెటంతో ఒక తోలు సంచి రొమ్ములో ఎడవ భాగంలో ఉంటుంది. అది 4 భాగాలుగా ఉంటుంది. 2 భాగాల్లో మంచి రక్తం, 2 చెడు రక్తం ఉంటుంది. ఆ గుండె ఎప్పుడూ విశ్రాంతి కోసం నిలవకుండా మన దేహానికంతా శుద్ధ రక్తాన్ని సప్లై చేస్తే ఒక ఫ్యాక్టరీ అన్నమాట. దాన్ని సృజించిన ఆ భగవంతుని తెలివి ఎలాంటిదో ఆలోచించుకో. మనం తినే ఆహారం అంతా జీర్ణమై రక్తంగా మారి ఈ గుండెలోకి చేరుకుంటుంది. మరలా గుండె నుండి ఈ మంచి రక్తం మన శరీరం అంతటికి పెద్ద కాలువలు
చిన్న కాలువలు, ఇంకా చిన్న కాలువల ద్వారా ప్రసరిస్తుంది, ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన పిమ్మట రక్తం చెడిపోతుంది. అది మరలా శుద్ధం చేయబడితే కానీ మరలా ఉపయోగించదు. కాబట్టి అది వేరు వేరు చిన్న పెద్ద కాలువల ద్వారా గుండెలోకి, చెడు రక్తానికి కేటాయించబడిన భాగాలలోకి ప్రవహిస్తుంది. అక్కడి నుండి అది ఊపిరితిత్తుల్లోకి వచ్చి లక్షలు కోట్లుగా ఉండే చిన్న చిన్న రంధ్రాల్లోకి వెళుతుంది. ఆ ఊపిరితిత్తుల్లోకి మనం పీల్చిన గాలి చేరుతుందన్నాం కదా. ఈ పీల్చబడిన వాయువులో ప్రాణవాయువు అనేది ఈ చెడు రక్తాన్ని బాగా శుభ్రం చేస్తుంది. ఆ బాగైన రక్తం మరలా తిరిగి గుండెలోకి పోయి దేహమంతా పోవటానికి సిద్ధమవుతుంది. సూక్ష్మంగా ఈ గుండె ఊపిరితిత్తుల విధానం ఇది. గుండెలోకి రక్తం రావటం పోవటం వల్ల కలిగే శబ్దాన్ని నాడి అంటారు. అది గుండె దగ్గరే కాకుండా రక్తనాళాల్లో గుండా ప్రతిధ్వనిస్తుంది. కానీ ఊపిరితిత్తుల్లో ఉండే ఈ చిన్న రక్తపు గూళ్ళు చాలా భాగం నిరుపయోగంగా ఉండిపోతాయి. సామాన్యులకు సగానికి సగం వృథాగా ఉంటాయంటారు. అలా నిరుపయుక్తంగా ఉన్న వాటిని సరియైన మార్గంలో పెట్టి రక్తశుద్ధిని ఎక్కువ చేసుకోవటమే ప్రాణాయామ విధానంలో ఉండే రహస్యం. ఎలాగంటావా? విను, చెప్తాను. మనం గాలిని పీల్చేది 2 ముక్కు రంధ్రాల ద్వారా అన్నాను. వాటినే ఇడ, పింగళ నాడులు అంటారు. ఎడమ ముక్కు ఇడ, కుడి ముక్కు పింగళ. ఈ రెంటికి మధ్య భ్రూమధ్య స్థానం దగ్గర సుషుమ్న అనేది కంటికి గోచరించని మరొక చిన్న రంధ్రం ఉంటుంది. ఈ సుషుమ్నా నాడిని గూర్చి మరలా చెప్తాను. మొదట ఒక ధ్యానాసనం మీద కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో అనే విషయాలను అన్నింటికి చాలా నియమాలున్నాయి. స్థలం శుభ్రంగా ఉండాలనేది ముఖ్య విషయం. చుట్టుప్రక్కల వాయువు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలి. నేల మీద కాకుండా పీట మీద మెత్తగా ఉండటానికి గుడ్డను కానీ ఇంకా దేన్నైనా వేసుకుని కూర్చోవాలి. శౌచంలో చెప్పానే, అవన్నీ పాటించాలి. అలా ఆసన శుద్ధిగా కూర్చుని కుడి చేతితో ముక్కును పట్టుకోవాలి. ఎలాగా? బొటన వ్రేలిని కుడి ముక్కు మీద, ఉంగరపు వేలిని ఎడమ ముక్కు మీద ఉంచాలి. తర్వాత బొటన వ్రేలితో కుడి ముక్కును నొక్కి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చాలి. ఇంకా గాలి పీల్చలేమన్నంత వరకు పీల్చాలి. పీల్చిన గాలిని ఊపిరితిత్తులలో నిలిపి ఉంచాలి కొంచెం సేపు. ఆ నిలిపి ఉంచేటప్పుడు ఎడమ ముక్కును కూడా ఉంగరపు వ్రేలితో నొక్కి మూయాలి. పీల్చిన గాలి కుత్తుక పైకి రానేకూడదు. తర్వాత మెల్లగా కుడి ముక్కును వదిలి చాలా మెల్లగా గాలిని బయటికి వదిలివేయాలి. ఇదంతా కలిసి ఒక్క ప్రాణాయామం అంటారు. గాలిని పీల్చటం పూరకమని, దాని లోపల నిలపటం కుంభకమని, తిరిగి వదలటం రేచకం అని అంటారు. ఈ రేచక, కుంభక, పూరకాలు 3 కలిసి ఒక ప్రాణాయామం అన్నారు. ఈ ప్రాణాయామ కాలంలో ఎప్పుడూ కొంచెమైనా శ్రమ ఉండకూడదు. తర్వాత మరలా గాలిని పూరించటానికి కుడి ముక్కును ఉపయోగించాలి. వదలటానికి ఎడమ, మరలా ఎడమతో పీల్చడం, కుడితో వదలటం. ఇది ప్రాణాయామ విధానం. ఎప్పుడైతే వాయువును లోపల ఊపిరితిత్తుల్లో కుంభించామో ఆ గాలి యొక్క ఒత్తిడి చేత మూసుకొని ఉన్న ఊపిరితిత్తుల రంధ్రాలన్నీ తెరుచుకుంటాయి. అలా తెరుచుకుని చెడు రక్తాన్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. అప్పుడు ఆ చెడు రక్తం అంతా కుంభింపబడిన వాయువులో ఉన్న ప్రాణవాయువు వల్ల బాగుపడుతుంది. అలాగా ఎక్కువ రంధ్రాలు ఉపయోగంలోకి రావటం చేత ఎక్కువ చెడు రక్తం బాగుపడుతుంది. అందుచేత ఇదివరకంటే ఎక్కువ చెడు రక్తం శుభ్రం అవుతుంది. దానివల్ల మొత్తానికి రక్త శుద్ధి ఏర్పడుతుంది. రక్తం మీద ఆధారపడేవి కాబట్టి నాడులన్నీ కూడా శక్తివంతం అవుతాయి. దానితో దేహారోగ్యం, బలం, బుద్ధి వికాసం మొదలైన మంచి లక్షణాలు ఎన్నో ఈ ప్రాణాయామం వల్ల లభిస్తుంటాయి. ఇది ప్రాణాయామంలో ఉండే రహస్యం. ఇలా సులభంగా నేను చెప్పినా ప్రాణాయామం అంత సులభం కాదు. దీనిలో చాలా సాధక బాధకాలున్నాయి. అసలు సూక్ష్మం గాలిని పీల్చటం, కుంభించటం, వదలటంలోనే ఉంది. చేయటంలో ఏ చిన్న పొరపాటు వచ్చినా ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. ఇంకా అనేక ప్రమాదాలు కలుగుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రాణాయామంలో బాగా ఆరితేరిన గురువు తోడు నీడలాగా ఉంటేనే గాని ఈ అభ్యాసం చేయరాదు.
మొదట్లో మన నాడులన్నీ శుద్ధం అయితేనే గాని ప్రాణాయామం పూనరాదని అనుభవజ్ఞులు చెప్పుతారు. దానికై కొన్ని మాసాలు కుంభకం లేకుండా రేచక పూరకాలతోనే కాలం గడపాలి. తర్వాత కొద్దిగా కుంభకం యత్నించాలి. పిమ్మట మెల్లమెల్లగా కుంభకాన్ని ఎక్కువ చేయాలి. ఇది సామాన్య ప్రాణాయామం అనబడుతుంది. ఎంతకాలం గాలిని పీలుస్తామో దానికి 4 కాలం కుంభకం, పూరకానికి రెట్టింపు రేచకం దీనిలో మా సూత్రం. ఈ విధంగా చేస్తుంటే ఇందాక చెప్పిన రక్తశుద్ధి, నాడీ బలం కలగటం చేత ఒక విధమైన తేజస్సు దేహంలో వెలువడుతుంది. కంఠస్వరం మృదువు అవుతుంది, కళ్ళలో తళుకుంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఫలితాలు ఎన్నో కలుగుతాయి. కానీ ప్రాణాయామ కాలంలో చాలా నియమాలున్నాయి. ఎన్ని మాసాలు లేక సంవత్సరాలు ప్రాణాయామ అభ్యాసం సాగిస్తుంటారో అంతకాలం తీవ్రమైన బ్రహ్మచర్యం ఉండాలి. ఎట్టి ఉద్రేకం కలగజేసుకోరాదు. అందుచేతనే యమ నియమాలు ప్రాణాయామం చేసేవారికి తప్పకుండా ఉండాలి అన్నారు. అంతేకాదు ఆహార నియమం కూడా పాటించాలి. ఇలా కాకుండా కుంభకాలం ఎక్కువ చేస్తారు యోగులు. దాన్నే కేవలం కుంభకం అంటారు. కేవల కుంభకం చేత వేడి పుట్టి మూలాధారంలో నిద్రపోతూ ఉన్న కుండలిని శక్తి మేల్కొంటుంది. లేక భస్త్రిక అనే ప్రాణాయామం వల్ల కూడా కుండలిని మేల్కొంటుంది. కొలిమి తిట్టిల్లాగా రెండు ముక్కులను వెంటనే కొన్ని పర్యాయాలు పూరక రేచకాలు చేయటం భస్త్రిక అనే పేరు. ఈ భస్త్రికని చేసి కొంచెం సేపు కుంభించామంటే కపాలభాతి అంటారు. ఈ 2 పద్ధతుల ప్రకారం కూడా కుండలిని మేల్కొంటుంది. ఆ మేల్కొన్న కుండలిని ఏమి చేస్తుంది? ప్రశ్న. ఇందాక సుషుమ్నా నాడి పేరెత్తాను, జ్ఞాపకం ఉందా? అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే మన సన్నని వెంట్రుక చివరి భాగాన్ని 1000 చీలికలు చేస్తే ఎంత సన్నమో అంతకంటే సన్నమన్నా ఈ సుషుమ్నా నాడి. అలాంటిది కంటికి గోచరమవుతుందా? ప్రశ్న. కంటికే కాదు, అతి శక్తివంతమైన దుర్భిణి యంత్రాలు పెట్టి చూచినా అది కనపడదు. ఆ సుషుమ్నా నాడి ఇడ పింగళ నాడులకు మధ్యగా బయలుదేరి మూలాధార చక్రం వరకు పోతుంది. క్రింద పైన శిరస్సు యొక్క చివరి భాగంలో ఉన్న సహస్రార చక్రం వరకు ఉంటుంది. మూలాధార చక్రం, సహస్రార చక్రం అన్నాను. ఈ చక్రాల విషయం చెప్పడానికి చాలా కష్టం. చెప్పటం మొదలుపెట్టితే ఒక గ్రంథం అయిపోతుంది. ప్రస్తుతం నీకు అంత ముఖ్యం కాదు కూడా. అందుచేత సులభంగా క్లుప్తంగా చెప్పివేస్తాను. ఈ చక్రాలు 6 కాబట్టి షట్ చక్రాలు అని అంటారు. మొదటిది మూలాధార చక్రం. ఇది గుదస్థానం దగ్గర ఉంటుంది. ఈ స్థానాన్నే పాయుస్థానం అన్నాం. కర్మేంద్రియాలో రెండోది స్వాధిష్టాన చక్రం. ఇది మర్మస్థానం దగ్గర ఉంటుంది, ఉపస్థేంద్రియం దగ్గర ఉన్నమాట. మూడోది మణిపూర చక్రం, నాభిస్థానం, దీనికి యునికి. నాలుగోది అనాహత చక్రం, హృదయస్థానం దగ్గర ఉంటుంది. ఐదోది విశుద్ధి చక్రం, ఇది కుత్తుక దగ్గర ఉంటుంది. ఆరోది ఆజ్ఞాచక్రం, భ్రూమధ్య స్థానంలో ఉండే కనుబొమల మధ్య నాసికేంద్రియం కలిసే చోట ఉంటుంది. ఈ 6 చక్రాలకు పైన, శిరస్సుకు పైన సహస్రారం అనే చక్రం ఉంది. కానీ దీన్ని వీటిలో లెక్క చేయరు. సుషుమ్నా నాడి మూలాధారం నుండి సహస్రారం వరకు ఉంటుందన్నాం. దీనికి మార్గం ఎలాగంటావు? వెన్నెముక మధ్యలో ఉంటుంది అన్నారు. వెన్నెముకను పగులగొట్టి చూస్తే కనపడుతుందా ఈ సుషుమ్న? భూతద్దాలకు కూడా చేతరాదు దీన్ని తెలుసుకోవటానికి. ఇందాక చెప్పాను, ఈ 6 చక్రాలు కూడా వెన్నెముకలోనే పైన చెప్పిన స్థానాలకు ఎదురుగుండా ఉంటాయి. ఈ వెన్నెముకనే వీణాదండం అని కూడా అంటారు. 6 చక్రాలకు వరుసగా గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు అనే దేవతలు అధిష్టాన దేవతలు. కుండల్ని ప్రబోధం జరిగి అది పైకి ఎక్కటానికి బయలుదేరేటప్పటికే సాధకుని స్థితిని బట్టి పురుగు నడక, కప్పగంతలు, కోతిగంతులు, పక్షి ఎగురుట మొదలైన నడకలతో ఊర్ధ్వగమనం చేస్తుందని, ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క అనుభవం ఇస్తుందని, అనేక శబ్దాలు వినిపింప చేస్తుందని, ఆ శబ్దాలను దశవిధ నాదాలు అంటారని మొదలైన విషయాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతము నీకు అవసరం లేదు కాబట్టి నిలుపుతున్నాను. ఇలా ఊర్ధ్వంగా పయనమైన కుండలిని భూమధ్య స్థానంలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికి ద్వైత భావం వస్తుంది.
అంటే అంతవరకు భగవంతుడు వేరు నేను వేరు అనే భావాలు ఉంటాయి. తర్వాత అహం బ్రహ్మాస్మి అనే భావం దృఢం అయి తరువాత అది సహస్రారం చేరేటప్పటికి అనిర్వచనీయమైన ఆనందంతో కలిసిపోయి బ్రహ్మానందంలో లీనమై ఉంటాడు సాధకుడు అని పెద్దల ఉవాచ. దీన్నే కుండలిని యోగమని కూడా అంటారు. పూర్వం చెప్పినట్లు వినటానికి చాలా సులభంగాను ఆకర్షవంతంగాను ఉంటుంది, కానీ ఆచరించి ఆ స్థితికి రావడం చాలా కష్టం. 100,000,000,000కి ఒక్కడు కూడా రాలేడని చెప్పవచ్చు. పైకి ఇంత సులభంగా కనిపించిన ఇతర మార్గాలన్నింటికంటే ఇది చాలా కష్టం, మీరు మిక్కిలి అపాయకరం. ఇతర మార్గాల్లో ఒకవేళ పొరపాటు పడినా ప్రాణహాని ఉండదు, కానీ దీనిలో అంతవరకు కూడా వస్తుంది. అందుచేతనే అనుభవజ్ఞ సహాయం ప్రతిక్షణం లేకుంటే ఈ మార్గంలో దిగనే రాదని పెద్దలు గట్టిగా చెప్పారు. అలా కాకుండా కొంచెం సామాన్య ప్రాణాయామంతో తృప్తిపడి అసలు సృష్టికి మూలాధారమైన ప్రాణ అనబడే మాయను లేక అజ్ఞానాన్ని నిరోధించడం అసలు విషయం అన్నారు వివేకానందాది అనుభవజ్ఞులు. దీనికి ప్రాణవాయువుతో పని లేకుండానే బుద్ధి కుశలతను ఉపయోగించి అజ్ఞానం కంటే అనే ప్రాణాన్ని నిరోధించాలి. ఇది అన్నిటికంటే కష్టం. శుద్ధ జ్ఞాన మార్గంలోకి దిగిపోతుంది. అయినా చేయాలి ధైర్యంతో, పట్టుదలతో. మొదట్లోనే అజ్ఞాన నిరోధం అయితే ఇంకా ధ్యాన, ధారణ, సమాధులు ఎందుకు నేనే అనే సందేహం వస్తుంది. ఆ యత్నాన్ని ప్రారంభించాలని అర్థం తీసుకోవాలి. సమాధితో ఈ ప్రయత్నం సమాప్తి చెందుతుంది. లేక ఈ అజ్ఞానాన్ని ముందు గ్రహిస్తేనే గాని ప్రత్యాహారం అనే తర్వాతి మెట్టులో దాన్ని త్రోసివేసి ధ్యానానికి సంసిద్ధం చేయలేము అనాలి. ఎలాగైనా ఈ అర్థం గ్రహించటానికి పూర్వపు అర్థాల కంటే కష్టం, ఇక ఆచరించటానికో. అయితే ప్రాణాయామం చేయకపోతే ఎలాగా? నాడి శుద్ధి కావద్దా? కుండలిని లేవద్దా అంటావు, నిజమే. కానీ అందరికీ ఈ ప్రాణాయామం కుండలిని జాగరణం అవుతుంది, కానీ తెలియబడదు. యోగులు మాత్రం ప్రయత్నం చేత దృష్టులను దాని మీద ఉంచి చేస్తారు, కాబట్టి దాన్ని తెలుసుకుంటారు. దాన్ని తెలుసుకున్నా తెలుసుకొనకపోయినా ఫలితాలలో ఏ మార్పు ఉండదు. ప్రాణాయామ ఫలితంగా వచ్చే సర్వ ఫలితాలు, అష్టసిద్ధులు, ఇంకా అనేక మహత్తులన్నీ కూడా తెలిసిన వాడికి తెలియని వాడికి సమానమే. ఆ విషయంలో భేదం ఏమాత్రం లేదు. అందుకనే తీవ్రంగా భక్తిలో తన్మయత్వాలు పొందుతూ ఉండే మహాభక్తునికి కూడా కుండలిని యోగం చేత కలిగిన అన్ని లక్షణాలు కలుగుతాయి, సిద్ధులన్నీ కలుగుతాయి, తేజస్సు ఉంటుంది, సంకల్ప సిద్ధి పూర్తిగా ఉంటుంది. ఒకటేమిటి, అన్ని సద్విషయాలు ఇద్దరికి సమానమే. అలాగే విజ్ఞాన విషయంలో కూడా. దీని రహస్యం ఏమిటంటే భక్తి చే కానీ భావం చేత కానీ బుద్ధి ఎప్పుడు ఒక్క చోట నిలిచిపోతుందో, మనసు ఏకాగ్రం అవుతుందో మనకు తెలియకుండానే శ్వాస నిలుస్తుంది, లేక చాలా సున్నితంగా నడుస్తుంది. ఒక్కొక్కప్పుడు కేవల కుంభకం కూడా కలుగుతుంది. దీనివల్ల వెంటనే కుండలిని జాగరణ జరగటం, అది ఊర్ధ్వగమనం కావటం, సహస్రారాన్ని చేరటం మొదలైన సంఘటనలన్నీ జరుగుతాయి. ఇక సిద్ధులకు కొరత ఏముంటుంది? ఈ విషయంలో మన రామకృష్ణుడే మనకు సర్వ ఆదర్శం. ఆయన హఠయోగం చేసి ఈ ప్రాణాయామం వల్ల కలిగే సిద్ధులన్నీ భగవద్ దర్శనానికి ఆటంకాలని, మొదట భగవంతుని దర్శిస్తే ఈ సిద్ధులు వాటంతట అవే సిద్ధిస్తాయని తన శిష్యులకు తెలియజేస్తూ దీనికి ప్రాధాన్యతను ఇయ్యలేదు. అందుచేతనే ఒకసారి ఆయన నరేంద్రునితో, నరేన్, జగన్మాత నాకు అనేక సిద్ధులను ప్రసాదించింది, వాటిని నీకు ఇస్తాను, తీసుకో అన్నాడు. ఆ సిద్ధుల వల్ల భగవంతుడు కనిపిస్తాడా అని తిరిగి ప్రశ్నించాడు నరేంద్రుడు. ఈ సిద్ధుల వల్ల జనాకర్షణ, పేరు ప్రఖ్యాత లభిస్తాయి, కానీ భగవద్ దర్శనం కలగదు అని సమాధానం ఇచ్చాడు రామకృష్ణుడు. అయితే అవి నాకు అవసరం లేదు అని నిరాకరించాడు నరేంద్రుడు. గురువుకు మించిన శిష్యుడు, శిష్యుడికి మించిన గురువులు వాళ్ళు. కాబట్టి ఈ సిద్ధుల కోసం తాపత్రయం అనవసరం. అందుకని ప్రాణాయామం చేయలేదనే, కుండలిని జాగరణం కలగలేదే అనే విచారం ఎవరికీ అవసరం లేదు. మన మార్గాలు మనం పోతూ ఉంటే ఈ కుండలిని శక్తి మన వెంట కుక్క పిల్లలాగా వస్తూనే ఉంటుంది. దాని కొరక ఏ తాపత్రయం, చింత అవసరం లేదని నా తీర్మానం. ఈ విషయాన్నంతా నీకు తెలియజేయటానికి చెప్పాను, కానీ నీవు వీటిని ఆచరించడానికి కాదు. అవసరాన్ని బట్టి వాటి ఆచరణ విధానం తెలుసుకుందువు గాని ఇప్పుడే ఆరాట పడవద్దు. ఇక తర్వాత విషయాలకు పోదాం. అనుభవం 3 ఫిబ్రవరి 1946. అతడే దిక్కు, అతడే గమ్యం.
వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర. హర హర శంకర, జై జయ శంకర. హర హర శంకర, జై జయ శంకర.